సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. సో అది కూడా మన మ్యాచ్ వచ్చేసి సిఎస్ అనమాట. సో లేట్ చేయకుండా సిఎస్ కూడా స్టార్ట్ చేసేసిన. తెలుసులే, చాలా రోజులు నుంచి ఆడుతున్నాను నేను కూడా ఫ్రీ ఫైర్. నేను చచ్చిపోతే ఏమనుకోకూడదంట, అంటే నువ్వేం ఊరిని చంపావు కదా. సూపర్ మెడ్స్ అంట, అంటే వావ్ సూపర్ మెడ్స్ ఇచ్చాడు బ్రో. నైస్ రా. ఎప్పుడో ఒకసారి నీకు కూడా మంచి మాటలు వస్తాయి. అదే మంచి మాటలు అంట, మంచి పనులు నువ్వు కూడా ఎప్పుడో ఒకసారి చేస్తావు. ఇంకా కూడా ఉన్నాడు మిలీ జాబుడు వాడు నాకయ్యాడు. సో వాడు నాకు ఇచ్చారా, నాకు ఇల్లు ఇచ్చేసి ఇంకా నువ్వు ఏమన్నా వేస్తావు ఓకేనా. ఏమనుకోదు బిడ్డా, ఫ్రెండ్షిప్. సో వాళ్ళ ఫ్రెండ్స్ అరే మిలీ చాక్లెట్ చెక్కుతారు పోతే మిడికిట్ ఉంది రా. గెలిపించరా నువ్వు. ఈ మ్యాచ్ అంతా నీ మీదే ఆధార్ కార్డు ఉందిరా నీ మీదే. రే ఆడైనా తిరుగుతుంటే నువ్వు కొట్టుకోకుండా ఏం చేస్తున్నారా. నైస్ రా 1 with 6 అంటే నేను ఒక్కటిలో కొట్టానా. వీడు 3 kills కొట్టాడు బ్రో. వెరీ ఇంక్రెడిబుల్ మ్యాచ్ ఇది. సో ఈ బ్రో బాగానే కొట్టాడు. ఇదేంటి తీసేద్దాం, అండ్ ఒక మష్రూమ్ తీసేద్దాం. అది కూడా లేదు. సో కొంచెం పోయేయలేదు గైస్. సో ఇప్పుడు నేను గ్రౌండ్లో ఉన్నాను. డైలీ గ్రౌండ్లోనే వీడియో ఇస్తాను. ఇంట్లో తీస్తే నాకు ఇంకా నచ్చదు. సో దానికి గ్రౌండ్లోనే ఎప్పుడు తీస్తుంటాను. అది కూడా మీకోసమే కదండి గైస్. దొంగచాటుగా బయటకు వచ్చేసి డైలీ తీస్తున్నా. సో మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్ త్వరగా. కామెంట్లో మీ ఐడి పెట్టేసి ప్లీజ్ గైస్ నా కోసం ఈ వీడియో నచ్చితే నా కోసం లైక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఎవడన్నా వస్తాడు, నాకు వేస్తానండి అందుకే నేను. సో ఇప్పుడు నేను లేట్ చేయకుండా కూడా కొట్టేసాను. నాకు రాగానే నేను చూడ అటాక్ చేసినట్లు అనిపిస్తుంది. ఓహో ఈ నాయలంతా పైన ఉన్నారా. ఈ పైన కదా. నైస్ అరే ఏంట్రా ముగ్గురు ఆడే ఉన్నారా. అరే నాకెళ్ళి రాదు, నాకెళ్ళి. సో ఎలాగా వీడికి గెలిపిస్తే దేవుడిదయ్యే, గెలిపిపోతే రాక్షసుడిదయ్యా. అరే వెనక నుంచి పడుతున్నాడు. ఇక్కడా వేసి రాదు కదా. వేసి రాదు, ఎందుకంటే 2 kills దాంట్లో నేనే కొట్టాను అనమాట. రానాజీ 2 kills కొట్టాడు ఈ మ్యాచ్లో. అంటే 2 kills నేను కొట్టినాను. అదే ఫస్ట్ 1 kill నేను కొట్టినా. ఎస్ ఈ గేమ్లో నేను 2 kills కొట్టాను. ఇది దిత్తే అంతా సరిపోతుందండి. డబ్బులు కట్టేసింది గైస్. అదే మిమ్మల్ని కాదు, పక్కన ఇదే లాస్ట్ సూపర్ బాంబీ ఫైరా. బాంబు ఫైర్ అయితే మనోడైతే పెట్టేశాడు. అదే బాంబు అంటే ఆ బాంబు కాదులేండి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. మీకోసమే నేను కూడా వీడియో తీస్తున్నా. ఇక్కడ ఒకటి వేసేద్దాం. సందులో ఏమన్నా శంకేసి అట్లీస్ట్ ది బాంబ్ ఫైర్ ఆన్ హీస్ దొంగనా కొడుకులు. సో ఇట్లా కొనిద్దాము. డైరెక్ట్ జోన్లోకే కొనిలేండి గైస్, మన కోసం లేదు కానీ. ఇది ఇక్కడి నుంచి పోతున్నాడు. ఆడికి ఎంత తెలివి ఉండాలి గైస్. చూడు అటు వెళ్ళిపోదాము అని ఎంత బాగా ప్లాన్ చేసుకొని చెప్పండి. నాకు ఇంకా బ్రతకాలని ఆశ ఉంది. అప్పుడే చంపేస్తున్నా. ఒక్కసారి కూడా లాస్ట్ వరకు ఎట్లా కొట్టున్నాడు రానాజీ గాడు. రొప్ప వేసిండు. వేసేసుకో ఒక్కడే లేండి వేసేసుకుంటాడు. వాడు వెనక్కల నుంచి తిక్కలడా, వెనక్కల నుంచి అని ఏంది మరి ఇంత బాటిల్ ఎక్కువ కొడుతున్నాడు అన్వేష. ఇద్దరు కలిసి నటా చెప్తారు. అయితే రానాజీ నువ్వు ఓడికి లేరా పింజి. ఈరోజు నేను కిందికి దింపి నేను పైకి పోతా. దీనికంటే ఫస్ట్ మనం లాస్ట్ వరకు బ్రతకాలి, లేకపోతే ఎన్ని కాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఈసారి ఉడ్పెక్కడ తీసుకొని మీకు ఒక ట్రిక్ చూపిస్తాను. అక్కడి నుంచి ఎక్కి మీరు కూడా యూజ్ చేసుకోండి ట్రిక్. ఎప్పుడైనా ఇది ఏం ప్లేస్ రానైనా
ఇదేం ప్లేస్ ఏమో తెలియదు. షిప్ యార్డే అనుకుంటా. షిప్ యార్డే షిప్ యార్డ్ గైస్. ఇక్కడ వచ్చేసి మీరు సిఎస్లో మాత్రమే. సిఎస్లో గైస్ ఇక్కడ ఈ పైకి త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే ఎనిమిస్ మిమ్మల్ని కనిపెడతారు. అటు త్వరగా ఎక్కేసేయాలి. ఈ నా కొడుకులు నన్ను చూసి నా ఇంటే వస్తున్నారు. సో వాళ్ళు చూడుకోకుండా మీరు దాక్కోవాలి. చూసినారంటే ఏం చేయలేము, కథం చచ్చిపోతాను అంతే. నిజుడు ఏందో ఎత్తున్నాడు. ఏంట్రా అది? పోలే. ఎవడు కనపడట్లేదు. పట్టుకోరా, చచ్చాపోదు. ఈ నా కొడుకు ఇంకా బాటుగాడు గేస్, ఎందుకు అరే రన్నాజీ కానీ ఇంకా నేను దొబ్బలేదు కిందకి. యాడు నాకంటే ఎక్కువ డ్యామేజ్ ఇచ్చాడు బ్రో. ఏం లేను బ్రో, ఇంకా ఇట్లయితే కాదు. యూఎంబీ ఒకటి తీసేసుకొని ఎక్స్ఎంబీ ఒకటి తీసేసుకొని ఇంకా రష్కే పదం. నా కొడుకులు ఎక్కువ చేసేస్తారు ఇప్పుడు ఎన్నికల్లో. దగ్గర పోతే కూడా కొడుతున్నారు, ముందర దూరం నుంచి కొడుతున్నారు, దగ్గర నుంచి కొడుతున్నా కూడా కొడుతున్నారు. వీళ్ళది ఏందో అర్థం కాలే గైస్. ఈ ఎనిమిది గాలు నాకు చుక్కలు చూపిస్తున్నారు. అదే నా వెంట రాకరా, వీడు కూడా నా వెంటే వస్తున్నాడు. నేను యూట్యూబర్ అని తెలిసిపోయింది. ఏడికి ఎట్లా కొట్టదు కొట్టకురా రివైవీరో. మహేష్ బయటకు వేస్తున్నా. సరే ఇచ్చేసి ఇలా గొడక ఒకటి వేసేసి నేను లాస్ట్కి వెళ్ళి ఇది వేసుకొని బాంబ్ ఫైర్ అండ్ ఫుల్ మెట్ కిట్ వేసేసుకుంటా. నాకు తెలివి లేదనుకున్నారా? పైకి వచ్చారంటే మీరు చచ్చిపోతారు అంతే. 2 స్పైడర్లు వేసేసా, అదే స్పైడర్ డ్రోన్, అదే స్పైడర్స్ వేసేసా. కూడా నాకు పైకి రావాలి, ఆడికి చెక్కడే. ఇంకా ఆడమ్మ ఏంద్రో ఈ సౌండ్. రివై పెట్టుకోవద్దు. ఏం చేయదు నాకు రివై పట్టుకో. నేను అవుతుంది పడిపోయాను. సో ఈ పక్కన చూడండి, పైకి రాలి ఆడు చెక్కించుకుంటాడు నాతో. అయిపోయిందండి, ఆడే కొట్టేసుకున్నాడు. అదే లాస్ట్ నాడు ఫస్ట్కి వచ్చాడు రా. వీడియో మీద కదా అందరికంటే లాస్ట్ నాడు ఫస్ట్కి వచ్చేసాడు. ఓకే ఎస్వీడి ఉంది, ఎస్వీడి తీసేసుకున్నాం. ఆరునే ఈగలు తీసుకునేది లేదా, ఉన్నాయి ఎస్వీడి తీసుకున్నాం. సరే అవి ఎట్లన్నా యూస్ ఉంటుంది కదా. ఏంట్రా ఏం చేస్తున్నావు? వీడు యూట్యూబ్ అని ఇంకా తెలుసుకోలేదా? ఇది నన్ను వీడొకడే గైస్ అవలా చేస్తున్నాడు. స్టక్ అండ్ కొంచెం లిటిల్ బిట్ స్మూత్ వస్తుంది. సో నాకు ఇంత కష్టపడి నేను ఇంత కష్టపడి కూడా మీకు వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. అది కూడా 2 GB ర్యామ్ ఫోను. అదే చాలా స్లోగా వస్తున్నట్టు. మా వాడు కూడా నాగరే వస్తున్నాడు. సో వీడు తీసుకొట్టుకుంటే వస్తాడు. రివే ఇచ్చేకి అసలు రాడు. రివే ఇచ్చేకి బ్రో ఫస్ట్ టైం వీడు ఇట్లా వాడు వస్తున్నాడు. రివే ఇచ్చేకి కదలేదా? కదులుతున్నాడే. ఓహో నాకు తెలివి లేదనుకున్నాడేమో ఎనిమిగాడు. మళ్ళీ వస్తాడా? జోన్లోకి ఎత్తుంది, ఎందుకు వస్తాడులేండి గైస్. బ్రో వీడు ఆఫ్లైన్ బ్రో, అందుకే వీడు మడసనంగా ఆడట్లేదు. వీళ్ళు చూడండి ఎంత బాగా పైకి ఎక్కి కొడుతున్నారు. చెక్కారు పోనీ. ఈ రణాజీ గారు ఏంది మరి ఇట్లా ఆడుతున్నాడు? వీడు హ్యాకర్ నా కొడుకు బాగా ఆడాడు. గేమ్ ప్లే బాగుంది పోయింది. వెళ్ళను. సో చాలా చెమట పట్టేసింది ఇదే. మీకోసమే గ్రౌండ్లో కూర్చొని గాలి కూడా రాలేదు ఇప్పుడు. ఇక్కడ ఎక్కువ చెమట ఎక్కువ ఉంది. అబ్బా మీకోసమే వీడియో అలా తీద్దామని తీస్తున్నా అంతే, లేదా తీసేవాడినే కాదు.
సో గేమ్ లోన్ ఫారెస్ట్ పెద్దాం పండి. బోర్ కొడుతుంది బ్రో. ఈరోజు ఏందో సంబరాలేస్లో ఇది సెకండ్ డే నాకు 10th ఇది 9th సంబరాలు సెకండ్ డే. నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళాక లీవ్స్ పెట్టి ఇంకా దొబ్బేసి ఏదో ఒకటి చేసి మీకు వీడియోస్ పెడతానండి. ఓకే 1000 bullets వచ్చేసాయి. అండ్ ఆ పక్కన ఎవడు అమ్మ వీళ్ళు నా కొడుకులు ఎవరో కూడా తెలియదు. వస్తారు కొడతారు నేను పడిపోతాను. వెనక నుంచి వస్తున్నాడు వీడు. రా అయితే ఊరినే ఓవర్ యాక్షన్లు చేయదప్ప పిల్ల. వచ్చి అట్లే ఇట్లా తలకి ఉంచి అట్లా కొడుతున్నాడు బ్రో. అట్లే ఉంచినప్పుడు ఇంకా ఇచ్చాడు పడింది ఆడికి. ఓకే గ్లోవాల్స్ ముందు పెట్టేద్దాం. అండ్ ఈ పక్క నుంచి రావాలి. అండ్ ఇంకొక హెడ్ ఫర్ వీడి పేరు ఏం పేరు SP02000SS ప్లేయర్కి మంచి హెడ్ పడి వేసింది. అండ్ ఆడే UMP. అండ్ నెక్స్ట్ ఇన్స్టాల్ చేసిస్తాడు మెయిన్ అనుకుంటా. లేదు ఉత్తది UMP. ఏంది ఆడు UMP సౌండ్ ఎట్లా ఉంది? నైస్ రా 0 to నాస్. ఎక్కువ చేయొద్దురా నువ్వు. ఆడితే మడసానంగా ఆడు. ఓకేనా? అట్లా నాకు ఆ కర్లేది నాకు నచ్చదు. మడసానంగా ఆడు. ఓకేనా? మడసానంగా అది ఎమోట్ వేసినట్లు అవుతుంది కొంతమందికి అయితే. నాకు కూడా అట్లా అనిపిస్తుంది. వాడు అట్లా వేస్తే సో వాడు బయటికి రావట్లేదు. ఎదబడ్డాడు. లేకపోతే ఇస్తున్నాడు పైన కూడా లేడు బ్రో. వాడు కదులే బాట్ నా కొడుకులు కాదు. ఇట్లా నా కొడుకులు ఎందుకు వస్తారో కూడా అర్థం కాదు. వస్తారు చేస్తారు పోతారు. అవసరమా చెప్పండి ఊరినే. ఓకే M590 అని వించిస్టార్ ఒకటి తీసేద్దాం. సో వించిస్టార్ 179 bullets. అండ్ వాడు మెల్లగలట్లా. అరే ఎందుకు వస్తున్నారా నువ్వు అసలుకు? అంతే దట్స్ ఇట్ ఫర్ టుడే అనలేదు. ఇంకా ఈజీ అంటున్నా అంతే. ఇంకా కదలేదా? ఇప్పుడు గ్యారంటీ కదలాల్సిందే. ఆడు కదలట్లేదు. స్కోప్ పెట్టి తలకాయ అట్లా పడదాం. పాయ్ బూయా బాట్ బోయా వేసామంటుంది. బాట్ బోయా ఆడింకా ఆడికి అర్థం అయిపోయింది. లేకపోతే ఏమన్నా చింగో స్టార్ట్ చేసేద్దాం. త్వరగా స్టార్ట్ అవ్వే. నేను యూట్యూబర్ అయితే త్వరగా స్టార్ట్ అయిపో అంటే అదే అయిపోయింది. నేను యూట్యూబర్ అని నిరూపించుకున్నాడు ఫ్రీ ఫైర్ బాబాయ్ ఆల్సో. సో 29 రూపీస్కి ఆఫర్ పెట్టాడు. నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. కానీ నాకు డబ్బులు బుక్ అవుతాయి. ఒకసారి మా డాడీని పర్మిషన్ అడిగి రేపు గివ్ అవే ఇవ్వగలిగితే ఇస్తాను. రేపు గివ్ అవే ఇవ్వగలిగితే ఇస్తా బ్రో. మీ అందరికీ కాదు, ఓన్లీ 4 మెంబర్స్కి ఇచ్చేసి గివ్ అవే 4 మెంబర్స్ గివ్ అవే ఇచ్చేసి ఇంకా నేను గేమ్ ప్లే వీడియో స్టార్ట్ చేసుకుంటా. అంటే అందరికీ ఇవ్వాలంటే నాకు డబ్బులు బుక్ అవుతాయి. ఏమి జోన్లో చెప్తావు. అరే నాకు కిల్లన్నా అవ్వరా నువ్వు. పడ హెడ్డే అది హెడ్డే. నార్మల్ ఏం కాదు. నార్మల్ అయితే కాదు. పైన ఫ్రీ ఫైర్ బాబాయ్ చూపించాడు కూడా హెడ్ అని. ఈ పక్కనాడు ఐ మీన్ ఈ పక్క నుంచి నేను రావాలి అని ప్లాన్ చేసుకున్నాడు. నేను రాను, ఆడే రావాలి. అయితే హెడ్ కదలొచ్చు కదరా ఊరిని. ఎందుకు అవరాయిలు అంటే యూట్యూబర్ అనే లాస్ట్ గేమ్ నుంచి కంబ్యాక్ ఇస్తావానే. చూద్దాం లేరా కంబ్యాక్ ఇస్తావో లేదో. M590
ఓకే అదొకటే తీసిచ్చాడు, ఏం తీసిలేదు. ఏడబ్ల్యూఎం వై, ఏ వై నా వై అంటావు. ఆ డ్రస్కి వాడు డ్రస్కి వస్తున్నాడు. వీడు మంచి స్నైపరు అని అనుకోవట్లేదు. ఆడు తలకాయ చూపించలేదు బ్రో, చిక్కుకున్నాడు. వేసుకోమడి కిట్టు తలకాయ కొట్టకు, తలకాయకి కొట్టేసిన బ్రో వాడికి. బ్రో ఇప్పుడు ముందు నేను ఇక్కడ కొట్టినప్పుడు నాకు పిన్ వచ్చింది లేదు, ఎల్లో పిన్ వచ్చి ఉంటుంది గ్యారంటీ. ఆడింది రష్ రావట్లేదు. ఈ పక్కన చెప్తావా? వాడికి ఫుల్ డ్యామేజ్. రే స్మోకీ నా కొడకాలే వేస్తున్నారా నువ్వు, ఎమోట్ వేస్తున్నావు, నాకు అర్థమైంది, కనపడిచ్చింది. M10 పోడింది చేద్దాం అండ్ ఒక వినిస్తారు. నా కొడక ఏమో నేను చెక్కి నేను ఎమోట్ ఉరుక్కుంటా మరి ఎమోట్ వేస్తారా నీకు? ఊరినే కాదు నీకు అవలాయలోడా. నా కొడక ఇద్దా నేను చెప్పినట్లే నా మాట నేను పెట్టుకోవాలా. చూడు అంతే అంతే, దట్టు 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 అంతే. లేదు బడి నేనైతే వదలను, ఆరుగా చెట్లంటే అట్లా కొట్టాల్సిందే. సచ్చా చూడు నేను కాలనే హెడ్ కొట్టినా ఏం చేస్తావురా? పడిపోయినా పడిపోయింటే నేను గ్యారంటీ లొంగిపోయిండు, పడిపోలేరా బాట్ ఫాలో ఏం లేదు కానీ నువ్వు నన్ను ఫాలో అయిపో. సో సబ్స్క్రైబ్ టు ఛానల్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో ఒక మాట ప్లీజ్ గైస్, లైక్స్ రావడం లేదు నా కోసం. ఒక 1000K అంట, ఒక 1000 లైక్స్ చేయండి బ్రో, అంతమించి నాకేమొద్దు. టాటా బాయ్ బాయ్, మళ్ళా కలుసుకుందాం, బాయ్ బాయ్.